గేమ్ చేంజర్ నుండి మూడో పాట వచ్చేస్తుంది. గేమ్ చేంజర్లో మూడో పాట నానా హైరానాను శ్రేయా ఘోషల్, కార్తీక్ పాడారు. ఈ సాంగ్ స్పెషాలిటీ వివరిస్తూ చిన్న వీడియో చేశారు. అందులో సాంగ్ బిట్ చిన్నది వినిపించారు. శ్రేయా ఘోషల్ వాయిస్, కార్తీక్ వాయిస్, ఆ ట్యూన్ ఇన్స్టంట్ హిట్ అయ్యాయి. ఎవరి నోట విన్నా ఈ పాట స్టార్టింగ్ లిరిక్స్ వినబడుతున్నాయి. చిన్న బిట్ విడుదల తర్వాత ఇలా ఉంటే ఫుల్ సాంగ్ వచ్చాక ఎలా ఉంటుందని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఈ పాట ఈరోజు సాయంత్రం విడుదల కానుంది. తమన్ మెలోడీ కొట్టిన ప్రతిసారి సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ కొట్టారు. అందులోనూ తమన్ సంగీతంలో శ్రేయా ఘోషల్ సాంగ్ అంటే ఖచ్చితంగా బ్లాక్ బస్టరే. అందులో మరో సందేహం లేదు. ఇప్పుడు ఈ నానా హైరానాతో అది మరోసారి ప్రూవ్ అయింది. ఈ సాంగ్ షూటింగ్ కోసమే 15 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు సమాచారం. రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ కథానాయికగా నటించిన గేమ్ చేంజర్లో తెలుగమ్మాయి అంజలి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ వరకు చరణ్ జంటగా సందడి చేయనున్నారు. ఎస్జే సూర్య, శ్రీకాంత్, జయరాం, ప్రియదర్శి తదితరులు ఇతర కీలక పాత్రలు చేసిన చిత్రం ఇది. సంక్రాంతి సందర్భంగా జనవరి 10న తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదలవుతుంది. రాజమండ్రిలో గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్గా జరగనుంది. అంతేకాకుండా ఈ ఈవెంట్కు చీఫ్ గెస్ట్గా మెగా హీరో, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరు కానున్నట్టు సమాచారం. డిప్యూటీ సీఎంగా మారిన తర్వాత పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు ఒక్క సినిమా ఈవెంట్కి కూడా హాజరు కాలేదు. మొత్తానికి అబ్బాయి రామ్ చరణ్ కోసం బాబాయ్ పవన్ కళ్యాణ్ మొదటిసారి రంగంలో దిగనున్నట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ స్పెషల్గా హాజరు కావడం కోసమే ఈ ఈవెంట్ను రాజమండ్రిలో ఏర్పాటు చేసుకుంటారు అని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. జనవరి 4న రాజమండ్రిలో గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ముహూర్తం ఖరారైంది. ఇక నానా హైరానా పాటకి క్రేజ్ బాగా పెరిగింది. ఈ పాటని విదేశాల్లో అద్భుతమైన లొకేషన్స్లో ఇన్ఫ్రారెడ్ కెమెరా ద్వారా చిత్రీకరించారు. ఇప్పటి వరకు ఈ కెమెరాతో ఇండియాలో ఎలాంటి సినిమా కానీ సాంగ్ కానీ చిత్రీకరించలేదు. మొట్టమొదటిసారి ఆ ప్రయోగం గేమ్ చేంజర్ చిత్రానికి చేశారు. సుమారు 20 కోట్ల రూపాయలకు పైగా ఈ సాంగ్ చిత్రీకరణ కోసం ఖర్చు చేశారట. ఇదంతా పక్కన పెడితే వచ్చే నెల మొదటి వారం నుండే గేమ్ చేంజర్ మూవీ ప్రమోషన్స్ భారీ లెవెల్లో చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశారట మేకర్స్. నార్త్ ఇండియా, సౌత్ ఇండియా, ఓవర్సీస్ ఇలా అన్ని ప్రాంతాల్లో వేరే లెవెల్లో ప్రమోషన్స్ని చేయబోతున్నారట. ఇప్పటికే అమెరికాలో డిసెంబర్ 22వ తారీఖున ప్రీ రిలీజ్ ఈవెంట్ని ప్లాన్ చేశారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో నిర్వహించబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయట.